ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. ముఖ్యంగా మొదట మిమ్మల్ని అందరినీ క్షమాపణ కోరవలసింది ఏమిటంటే, నాకు ఈ రికార్డింగు వీటికి సంబంధించిన నాలెడ్జి తక్కువ. ఎడిటింగు అవి నేర్చుకోలేదు. మా కృష్ణ చాలాసార్లు చెప్పాడు, ఏదైనా పొరపాటుగా చెప్పింది ఉంటే కట్ చేయాలన్నా లేదా ఇలా దగ్గినప్పుడు ఇలాంటివి కట్ చేసి పెట్టుకునే విధానం ఆయన ఎంత చెప్పడానికి ప్రయత్నం చేసినా నేర్చుకోవడానికి నేను సహకరించాల. ఎందుకంటే ప్రాపంచిక విషయాలు నేర్చుకోవాలంటే కోకొల్లలుగా ఉంటాయి కదా. ఎన్ని నేర్చుకున్నా రానివి ఇంకా వేలలో లక్షల్లో ఉంటాయి. కాబట్టి అన్నీ నేర్చుకోవడం అనేది సాధ్యం కాదు. ఎన్ని నేర్చుకున్నా ఇంకా కొన్ని ఉంటాయి. కాబట్టి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టేసుకొని ఇది మనకు రాదు, ఇంతవరకే వచ్చు, సాయిరాం చాలు, ఇలా జీవించేద్దాం. మనం ఎక్కువ సమయం దేనికి కేటాయించాలి? ఆధ్యాత్మిక సాధనలు కేటాయించాలి. అది ధ్యానం కావచ్చు, విచారణ కావచ్చు, ఉపాసన కావచ్చు. ఉపాసన అంటే భక్తి మార్గం, పూజ, పూజ. ఆ పూజలో మళ్ళీ అనేక రకాలుగా ఉంటాయి, అనేక స్థాయిల్లో ఉంటాయి. కాబట్టి వాటికి మనం సమయం ఎక్కువ కేటాయించాలి అని అనుకోవడం వల్ల ఈ లౌకిక విద్యలు నేర్చుకోవడానికి పెద్దగా నేను శ్రద్ధ చూపించను. అలాగే మీరు బాగా పాడతారండి, మీ గొంతు బాగుంటుంది, సంగీతం నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది అంటే కుదరదు. సంగీతం నేర్చుకోవాలంటే చాలా సమయం కేటాయించాలి. మా మామగారు స్వయంగా సంగీత విద్వాంసులు. ఆయన దగ్గర ఒక వారం రోజులు నేర్చుకుందాం ట్రై చేశాను. నాకు వచ్చిందే నేను పాడతాను తప్ప ఆయన చెప్పింది అసలు పాడను. ఆయనతో కలిసి పాడేటప్పుడు బ్రహ్మాండంగా పాడుతున్నాను అనుకుంటాను. సపరేట్గా నన్ను పాడమంటే మెమ్మెమ్మే అంటాను. సో నాకు అర్థమైపోయింది ఏంటంటే, సంగీతం నేర్చుకుంటే వస్తుంది తప్ప వెంటనే రమ్మంటే రాదు. నేర్చుకోవడానికి మనకు ఓపిక లేదు. అలాగే చెప్పాను కదా, ప్రహ్లాదుడు పద్ధతి. ప్రహ్లాదుని ఏమయ్యా, అన్ని విద్యలు నేర్చుకున్నావా గురువుల దగ్గర అని వాళ్ళ నాన్న అడిగితే, అన్ని విద్యల సారం ఏదైతే ఉందో నారాయణ భక్తి, దాన్ని నేర్చుకున్నాను నాన్నగారు అంటారు. అలాగా నా పద్ధతి కూడా అలాంటి ఒక మొండి పద్ధతి. అందుకని క్షమాపణ కోరుతున్నాను. మీకు కొన్ని సందర్భాల్లో అసౌకర్యాన్ని కల్పిస్తుంటాను. ఇప్పుడు ఏం చెప్పాలంటే, భక్తులు జ్ఞానుల జోలికి వెళ్ళవద్దు, జ్ఞానులు భక్తులను డిస్టర్బ్ చేయవద్దు. సాధారణంగా జ్ఞానులు భక్తులను బాగా డిస్టర్బ్ చేస్తుంటారు. నాకు కూడా అంతో కొంత జ్ఞానం ఉంది కదా, దాంతో నేను కూడా చాలామంది భక్తులు డిస్టర్బ్ చేస్తుంటాను. భక్తి మార్గంలో కూడా రకరకాల భక్తి మార్గాలు ఉంటాయి, రకరకాల స్థాయిలు ఉంటాయి. కాబట్టి భక్తి మార్గంలో ఉన్న వాళ్ళని అలా కాదు, దానికంటే ఇంకా ఉన్నతమైన భక్తి ఇలా ఉంటుంది, అలా ఆచరించాలి, మీరు చేసే భక్తి అసలు భక్తి కాదు, దానివల్ల ఏమీ రాదు అనో, లేకపోతే ఎప్పుడు అక్కడే ఉంటారానో, ఇంకా కొద్దిగా ఎదగాలనో ఏదో ఒకటి చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాను నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో. ఇక అసలు పూర్తిగా జ్ఞానమే గొప్పది, ఉపనిషత్తు జ్ఞానం, వేద జ్ఞానం, నిరాకార జ్ఞానం, సాకారం అసలు అంతా ఉట్టిదే, ట్రాష్ అని చెప్పే జ్ఞానులు కొంతమంది ఉంటారు. వాళ్ళ జోలికి వెళ్ళారంటే ఇక విగ్రహారాధకులు, సాకార ఆరాధకులు ఉన్న భక్తి కాస్త పోతుంది. కాబట్టి నిన్న వీడియోలో చెప్పాను, భక్తి వేరు, జ్ఞానం వేరు. వీళ్ళ యొక్క ఆలోచన విధానం, వీళ్ళ యొక్క ఆలోచన విధానం, వీళ్ళ స్థాయి వేరే కాబట్టి. అయితే మహాత్ములందరూ ఏం చెప్పారంటే, ముఖ్యంగా బాబా గారు, సాకార ఆరాధన ద్వారా అంటే విగ్రహారాధన ద్వారానే నిరాకారాన్ని చేరుకుంటారు.
ఒకేసారి నిరాకారం అందరికీ అర్థం కాదు. మరి ఇప్పుడు కొంతమందికి విగ్రహారాధన లేకుండానే నిరాకారం అర్థమైంది అంటే పూర్వజన్మలో వాళ్ళు ఏమైనా కొంత విగ్రహారాధన చేసి ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు అయి ఉండాలి, లేదా ఈ జన్మలోనే జ్ఞాన మార్గం అనేది అత్యున్నతమైంది అని చెప్పడం వినడం ద్వారా ఆ అత్యున్నతమైన దాన్ని నేర్చుకొని అందరికంటే గొప్పవాణ్ణి కావాలి అనిపించుకోవాలి అనే ఒక ఆలోచనతో కూడా జ్ఞాన మార్గంలో పోతూ ఉంటారు. సహజంగా మనుషుల లక్షణం ఏంటి? అన్నిటికంటే గొప్పది కావాలి, అన్నిటికంటే నేను గొప్పవాణ్ణి కావాలి, అన్నిటికంటే గొప్పదాన్ని పొందాలనుకోవడం మంచిదే. కానీ దాన్ని పొందడానికి కావలసిన కొన్ని స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ ప్రకారంగా వెళ్ళడం వేరు, డైరెక్ట్గా దాన్ని పొందాలనుకోవడం. మీకు అర్థం కావాలంటే డైరెక్ట్గా డిగ్రీ రాసేవాళ్ళు, డైరెక్ట్గా 10th క్లాస్ రాసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కొన్ని ముఖ్యమైన పుస్తకాలు చదివేసి రాసేసి పాస్ అయిపోతారు. వాడికి ఉండే నాలెడ్జ్కి 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు చదువుకుంటూ వచ్చిన వాడి నాలెడ్జ్కి చాలా తేడా ఉంటుంది. ఈ డైరెక్ట్గా 10th క్లాసు రాసిన వాడికి కొన్ని విషయాలు తెలుస్తాయి. 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు వచ్చి 10th క్లాస్ పాస్ అయిన వాడికి చాలా విషయాలు తెలుస్తాయి, ఇంకా చెప్పాలంటే అన్ని విషయాలు తెలుస్తాయి. ఇది తేడా. కాబట్టి డైరెక్ట్గా జ్ఞాన మార్గాలకి, భక్తి మార్గం లేకుండా, భక్తిని ఆచరించకుండా, ఉపాసన ఆచరించకుండా, విగ్రహారాధన చేయకుండా, దాన్ని ప్రేమించకుండా డైరెక్ట్ నిరాకారానికి పోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాడు దాన్ని ఇంక ఇదే కరెక్టు, దీన్ని మించింది లేదు, విగ్రహారాధన అంతా ట్రాషు, పూజలు వ్రతాలు అంతా ట్రాషు అని చెప్పేసి అంటుంటారు. ఈ మధ్య కొంతమంది నాకు బాబా భక్తుల్లో విచిత్రమైన వ్యక్తులు, వాళ్ళు ఏంటంటే విగ్రహారాధనని వ్యతిరేకిస్తారు, పూజల వ్రతాలని వ్యతిరేకిస్తారు, అష్టోత్తరాలని వ్యతిరేకిస్తారు. కానీ ఒక ప్రక్క దాన్ని వ్యతిరేకిస్తూనే వాళ్ళు సొంతంగా విగ్రహారాధన సంబంధించినటువంటి వ్రతాలు, పూజలు, అష్టోత్తరాలు వాళ్ళు కూడా సొంతంగా వ్రాసి వాళ్ళు ప్రజల్లోకి వాటిని తీసుకెళ్తూ ఉంటారు. వీళ్ళకి అవి నచ్చవు, అసలు అవి వాటికి నచ్చవు, వాటిల్లో ఏమీ రాదు, పూజా తంతు అని దాన్ని కొట్టిపడేస్తారు. బట్ వాళ్ళు కూడా విగ్రహారాధనకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించరు. బట్ పుస్తకాలు రాసి జనాల్లోకి వదిలేసి వాళ్ళ యొక్క తత్వాన్ని పూజల్లో ప్రవేశపెడతారు. ఇది ఒక విచిత్రమైనటువంటి వ్యక్తిత్వం. ఓకే, దాని ద్వారా అంటే ఏం లేదు, దాని ద్వారా వారు ఇష్టపడే నిరాకార తత్వాన్ని, పూజల్లో కూడా నిరాకార తత్వాన్ని, విగ్రహారాధనలో కూడా నిరాకార తత్వాన్ని, విగ్రహం పెట్టుకుంటారు, విగ్రహాన్ని ఆరాధిస్తుంటారు, నిరాకార తత్వంతో ఆరాధిస్తుంటారు, పూజలు చేస్తుంటారు, నిరాకార తత్వంతో పూజలు చేస్తుంటారు. ఇది పెద్ద కన్ఫ్యూజన్ కదా. నిరాకారం అంటూ నిరాకార తత్వాన్ని చెబుతూ మళ్ళీ అక్కడ ఆకారాన్ని పెట్టుకోవడం, పూజలను వ్యతిరేకిస్తూ పూజలు చేసే విధానాన్ని మళ్ళీ నిరాకార తత్వంలో ప్రవేశపెట్టడం. ఇది కొంతమంది కన్ఫ్యూజన్. అంటే నిన్న చెప్పాను కదా, సాయిబాబా భక్తులని నిరాకారంలోకి తీసుకురావాలి అంటే డైరెక్ట్గా మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు రారు. అప్పుడు ఏం చేయాలి? వారి పద్ధతుల్లోకి మనం వెళ్ళినట్టుగా వెళ్ళి వాళ్ళ నిరాకార తత్వంలోకి తీసుకురావాలి. ఇలా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని, గోల్ని సాధించటానికి రకరకాల ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా నా జీవితంలో ప్రవేశించారు. వాళ్ళు మన స్థాయికి రారు, వచ్చినట్టుగా కనిపించి వాళ్ళ స్థాయిలోకి మనం తీసుకెళ్లాలని చూస్తారు. అలాంటి ఒక విచిత్రమైనటువంటి భక్తులు కూడా కొంతమంది బాబాగారి మార్గంలోకి ప్రవేశించారు. మరొకసారి చెప్తున్నాను, బాబాగారి ఈనాడు సమాజంలో 80% అంతా బాబా భక్తులుగానే ఉన్నారు. కాబట్టి బాబాగారు తన సచ్చరిత్ర ద్వారా అన్నిటినీ యాక్సెప్ట్ చేశాడు. కాబట్టి ధ్యానాన్ని యాక్సెప్ట్ చేశాడు, జ్ఞానాన్ని యాక్సెప్ట్ చేశాడు, కర్మ సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేశాడు, భక్తిని యాక్సెప్ట్ చేశాడు. కాబట్టి దాంట్లో ఎవరికి కావలసిన వాళ్ళకి కావలసిన విషయాన్ని తీసుకొని చెప్పొచ్చు, తప్పులేదు. బాబాగారు ధ్యానం చేయమన్నారు, చెప్పొచ్చు, తప్పులేదు. బాబాగారు ఆత్మ విచారణ చేయమన్నారు, ఆత్మజ్ఞానం
గొప్పదన్నారు, చెప్పొచ్చు, తప్పులేదు. విగ్రహారాధన చేయమన్నారు, సాకార ఆరాధన చేయమన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వర లోకాలు కూడా ఉన్నాయని బాబాగారు చెప్పారు. బాబాగారు దత్తాత్రేయ అవతారం కాబట్టి దత్త సంప్రదాయంలో కూడా బాబాని ఆరాధించవచ్చు, చెప్పొచ్చు, తప్పులేదు. కానీ బాబాగారు సాకార ఆరాధన మాత్రమే చేయమన్నారు, నిరాకారం అక్కర్లేదన్నారు అని చెప్తే తప్పు. అలాగే బాబాగారు నిరాకార ఆరాధన చేయమన్నారు, నిరాకార తత్వాన్ని అర్థం చేసుకొని ఆ స్థాయికి రమ్మన్నారు అని చెప్పడంలో తప్పులేదు. కానీ భక్తి మార్గం విగ్రహారాధనని బాబాగారు కొట్టిపడేశారు, అది అసలు ఎందుకు పనికిరాదు అని చెప్పడం తప్పు. సేవా కార్యక్రమాలు చేయమన్నారు, మానవ సేవ మాధవ సేవ అన్నారు, చెప్పొచ్చు, తప్పులేదు. కానీ ఇదే అన్నిటికంటే గొప్పది, మిగతాది ధ్యానం లేకపోతే యోగం లేకపోతే జ్ఞానం ఇవన్నీ వేస్ట్ అని చెప్పకూడదు. దురదృష్టం కొద్దీ అలాంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను చెప్పబోయే వాళ్ళు, నిన్న చెప్పిన వాళ్ళు ఎవరంటే ఒక ధ్యానం చేసే సంస్థ వాళ్ళు వస్తారు. బాబాగారు 19వ అధ్యాయంలో ఆత్మసాక్షాత్కారానికి ధ్యానం అవసరం అన్నారు. చూసారా, ఆత్మసాక్షాత్కారం ధ్యానం వల్ల మాత్రమే వస్తుంది. కాబట్టి అందరూ ధ్యానం చేయండి, ఇవన్నీ ఉట్టిదే, పూజలు వ్రతాలు విగ్రహారాధనలు ఇవన్నీ వీటి వల్ల ఏమీ రాదు, మీరు బాబాను తప్పుగా అర్థం చేసుకున్నారు, బాబా పూజా తంతుతో పని లేదన్నారు అని అది చూపించేసి పూజలు వ్రతాలు ఇంకేవైతే ఉన్నాయో అవన్నీ కూడా పనికిరానివి అని చెప్పేస్తారు. దీనివల్ల ఆ స్థాయిలో ఉన్న భక్తులు కన్ఫ్యూజ్ అయిపోతారు. వెంటనే అవి వదిలేసి ఈ ధ్యానంలో చేరిపోతారు. అక్కడేమొస్తుందయ్య అంటే ఏమీ రాకపోయినా వచ్చిందనే పరిస్థితిలో జీవించాల్సి వస్తుంది. ఏంటిది? సూక్ష్మ శరీరం ఆకాశయానం చేస్తుంది, సూక్ష్మ లోకాల్లో వెళ్తుంది, ఈ మహిమలు చెప్తారు అక్కడ. ఇక్కడ బాబాగారి దగ్గర ఏమో నాకు అది జరిగింది ఇది జరిగింది, బాబా అలా కనిపించాడు ఇలా కనిపించాడు, ఇది లీలా అది లీలా అని మనం చెప్తే అక్కడ వాళ్ళు ధ్యానంలో ఏం చెప్తారు? ఇతర లోకాలకి సూక్ష్మ లోకాలకి ఆత్మ ప్రయాణిస్తుంది. పడుకున్నప్పుడు కూడా ఇతర లోకాలు చూడొచ్చండి, నిద్రలో కూడా, కలలో కూడా, స్వప్నంలో కూడా అనేక లోకాలు చూసి వస్తాం. కానీ ఏం లాభం? కలలో ఇంద్రలోకం చంద్రలోకం అన్నీ చూసేస్తే మెలకు వచ్చిన తర్వాత ఏమైనా ప్రయోజనమా? అలాగే ధ్యానంలో అదే మనసు ఊహించుకొని రకరకాల వాటిని చూసినట్టుగా ఫీల్ అయ్యి వస్తే ఏం లాభం? లేచిన తర్వాత మన అప్పులు తీరుతాయా, మన కష్టాలు తీరుతాయా, మన గొడవలు తీరుతాయా, మన అజ్ఞానం పోతుందా? ఏం పోవు. కాబట్టి ఇలా కొంతమంది వాళ్ళ సంస్థలను ప్రమోట్ చేసుకోవడానికి బాబా భక్తులను ఉపయోగించుకుంటూ వాళ్ళని వాళ్ళ సంస్థల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చాలామంది గతంలో చేశారు. అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అన్నిటికంటే ఇది గొప్పది, అన్నిటికంటే ఇది గొప్పది అంటే సాధారణంగా స్వతంత్రంగా ఆలోచించే జ్ఞానం లేని వాళ్ళు ఏది అయితే గొప్పది అని బాగా అద్భుతంగా చెప్తారో దాన్ని నమ్మేసి వెళ్ళిపోతారు. అలా చాలామంది బాబా భక్తులు వేరే మార్గంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయంలో నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు చెప్పేదే సత్సంగంలో చెప్తుంటాను, మళ్ళీ చెప్తున్నాను. బాబా ఇవ్వలేనిది ఎవరూ ఇవ్వలేరు, బాబా ఇవ్వగలిగింది కూడా ఎవరు ఇవ్వలేరు. బాగా ఆలోచించుకోండి. బాబా ఇవ్వలేనిది ఎవరు ఇవ్వలేరు. ఇంకో చోటికి పోతే ఏదో వస్తుందని మీరు పోయినా అది మీకు బాబా ఇవ్వలేనిది. అంటే ఇక్కడ బాబా దగ్గర రాలేదు అని మీరు అక్కడ పోతున్నారు కదా, అక్కడ అసలు రాదు. బాబా ఇవ్వగలిగింది అంటే బాబా పాదాలు పట్టుకుంటే ఆయన ఏమైతే ఇస్తాడో దాన్ని ప్రపంచంలో ఇంకా ఏ సంస్థ ఇవ్వలేదు. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. కాబట్టి సాయి భక్తులుగానే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓపికగా శ్రద్ధగా బాబా పాదాలు పట్టుకుంటే సమస్తము లభిస్తుంది. సచిత్ర శ్రద్ధగా నెమ్మదిగా అర్థం చేసుకుంటూ పారాయణ చేయడం, హారతులు శ్రద్ధగా భక్తిభావంతో ఏకాగ్రతతో పాడుకోవడం, ఈ రెండు ముఖ్య సాధనలు. బాబాగారి మీద పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండడం, పరిపూర్ణ శరణాగతి చేసి ఉండడం, అంతా నీదే భారం బాబా అని మన ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేయడం. బాబా మీద పూర్తి భారం వేయడం మన ప్రయత్నం లేకుండా. ఎలాగా? సావిత్రిబాయి టెండూల్కర్ కొడుకు కష్టపడి చదువుతున్నాడు, కానీ జాతకాలు అనుకూలంగా లేవని పరీక్ష రాయడానికి మానుకుందాం అంటాడు. కానీ బాబా ఏమంటాడు? నా మీద భారం వేసి శ్రద్ధగా చదువు. మనం ఒకటే చేయాల్సింది, మనం శ్రద్ధగా కష్టపడి చెయ్యాలి. అది భౌతికంగానే ఆధ్యాత్మికంగానే. సాధన కానీ
పని కానీ శ్రద్ధాభక్తులతో చెయ్యాలి. బాబా మీద భారం వేసి చెయ్యాలి. మనం కష్టపడాలి. ఫలితం ఏదన్నా రాని, ఫలితం సక్సెస్ బాబా దయ, ఫలితం ఫెయిల్యూర్ ఓకే, మనం ప్రయత్నం మనం గట్టిగా చేసాం. మనకు రాసిపెట్టలేదు, బాబా గారు ఇవ్వాలని అనుకోలేదు. ఇంకా మనకి ఇంకేదో రాసిపెట్టాడు బాబా అనుకోవాలి. ప్రశాంతంగా అపజయాన్ని కూడా విజయంగా తీసుకోవాలి. ఈ విధమైన శరణాగతి భావంతో బాబా మార్గంలో వెళ్తే బాబా మార్గంలో ఉన్నంత ప్రశాంతత, బాబా మార్గంలో లభించే సంతృప్తి, ఆధ్యాత్మిక ఉన్నతి, భౌతిక ప్రయోజనాలు ఇంకెక్కడ ఉండవు. ఎందుకంటే బాబా తీసుకున్నంత రెస్పాన్సిబిలిటీ ప్రపంచంలో ఇంకా ఏ గురువు తీసుకోడు. అది ప్రాక్టికల్గా రుజువైంది కాబట్టి ప్రపంచం అంతా బాబా గారి భక్తి వ్యాపించిపోయింది. అది ప్రాక్టికల్గా రుజువైంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా బాబా మందిరాలు నిర్మించుకొని ఆయన పాదాలు పట్టుకుంటారు. పెద్ద పెద్ద సైంటిస్టులు, మేధావులు, విద్యావేత్తలు, దేశాధినేతలు, పాలకులు వీళ్ళందరూ బాబా భక్తులుగా ఉన్నారంటే అది రుజువైంది ప్రాక్టికల్గా. కాబట్టి సాయిబాబా గారి మార్గంలో బాబా ఇచ్చేది, ఇవ్వగలిగింది ఇంకెవరూ ఇవ్వలేరు. బాబా ఇవ్వలేనిది మీకు ఎక్కడ పోయినా ప్రపంచంలో దొరకదు, ఎవరు ఇవ్వలేరు. ఇది గుర్తుపెట్టుకొని బాబా మార్గంలో ప్రయాణం చేద్దాం. సాయిరాం.